బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇటీవలే ఏఎస్పీ రోహిత్ చౌదరిపై సంచలన కామెంట్స్ చేసిన జేసీ ఇవాళ ఎస్పీ ఆఫీస్కు వచ్చారు. సుమారు గంట పాటు ఎస్పీ ఆఫీసులోనే ఉన్నారు జేసీ. అయితే ఎస్పీని కలవకుండానే జిల్లా పోలీస్ ప్రధాన కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఏఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయడం, వాటిని ఎస్పీ తీవ్ర స్థాయిలో ఖండించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఎస్పీ ఆఫీస్కు జేసీ ప్రభాకర్ రెడ్డి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ మీరు తీయాలి, లేకపోతే చెప్తారు అమ్మ అక్కలను తిట్టాలి. తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇటీవలే ఏఎస్పీ రోహిత్ చౌదరిపై సంచలన కామెంట్స్ చేసిన జేసీ ఇవాళ ఎస్పీ ఆఫీస్కు వచ్చారు. సుమారు గంట పాటు ఎస్పీ ఆఫీసులోనే ఉన్నారు జేసీ. అయితే ఎస్పీని కలవకుండానే జిల్లా పోలీస్ ప్రధాన కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక తాడిపత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తారన్నారు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి. ఇక తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో మీ మాటే ముఖ్యమనే కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. పట్టణ ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్కు లేదంటే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు ఏఎస్పీ రోహిత్. రౌడీలకు, క్రిమినల్స్కు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు ఏఎస్పీ రోహిత్. Today, I have heard petitioners in town police station from 11 a.m. to 1 p.m. Till now, I have received 9 complaints. Out of this 9, in one complaint, FIR is already there. And definitely, we will resolve that particular issue within 2 days. Other petitions involved a case of cheating, wall issue of gold between mother and son, bike theft is there. And domestic violence issue is also there. So it has been a positive response from the people of Tirupati. As part of Mi Mate Mukhyam, I will be available in PS for 2 to 3 hours so that petitioner can directly come and contact me. Apart from that, I am available in my office 24/7. Any petitioner having any issue can come to my office anytime. Be it day, night, early morning, or whatever. I will live in 24. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఎస్పీ రోహిత్ పై జేసీ చేసిన వ్యాఖ్యలకు సైతం అటు ఎస్పీతో సహా పోలీస్ సంఘం మొత్తం కూడా వ్యతిరేకత చూపుతుంది, క్షమాపణలు చెప్పాలంటూ కూడా పక్కన నిన్నటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజైతే ఎస్పీ ఆఫీస్కి వచ్చిన జేసీ ఎందుకు కలవకుండానే వెళ్ళిపోయారు? సో ఏం మాట్లాడదామని వచ్చారు, ఆయన ఎందుకు తిరిగి వెళ్ళిపోయారు అనుకోవచ్చు? అఖిల, అనంతపురంలో రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పోలీస్ అనేలా కూడా చర్యలు మారాయి. అయితే అమరవీరుల దినోత్సవం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏఎస్పీ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో, ముఖ్యంగా అయితే బెదిరించే ధోరణిలో మాట్లాడడంతో కూడా జిల్లా పోలీసు అధికారుల సంఘంగా అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయ్యారు. దీనిపై కేసు నమోదు చేసేందుకు కూడా చట్టపరంగా ముందుకెళ్తాము, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గన్ లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ చెప్పడంతో తీవ్ర సంచలనమైంది. ఇవాళ అయితే మధ్యాహ్నం జిల్లా ఎస్పీని కలిసేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంకు రాగా జేసీ ప్రభాకర్ రెడ్డి సుమారు గంట సేపు కూడా వేచి ఉన్నారు. అయితే జిల్లా ఎస్పీ బిజీగా ఉండటంతో, అయితే పిటిషనర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఈరోజు కావలేకపోయాడంటూ సమాధానం వచ్చింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. తిరిగి వెనక్కి వెళ్ళిన సందర్భంలో మీడియా ప్రశ్నించగా మీడియాతో మాట్లాడకుండా ఉభావంగా వెళ్ళిపోవడంతో ఎందుకు వచ్చారు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు కూడా పూర్తిగా తెలియ పరిస్థితి. అయితే మనకు వచ్చిన సోర్స్ ప్రకారం ఏదైతే జిల్లా ఎస్పీ కలిసేందుకు వచ్చారు, కానీ జిల్లా ఎస్పీ ఎక్కడ కూడా పూర్తి బిజీగా ఉండటం, పిటిషన్ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి మాట్లాడేందుకు టైం ఇవ్వలేదు. దీంతో ఒకసారి కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అయితే
జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసు నమోదు చేసేందుకు యోచిస్తున్నామని చెప్పడం కూడా తీవ్ర సంచలనం రేపని చెప్పొచ్చు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కూడా జిల్లా ఎస్పీ ఆఫ్ ద రికార్డ్ మాటలు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు ఏమైనా కేసు నమోదు చేసే అవకాశం పరిస్థితుంది. అదేవిధంగా గన్ లైసెన్స్ కూడా అయితే తన రివాల్వర్ ఉందో దాని రివాల్వర్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయడం లేదా దాన్ని క్యాన్సిల్ చేయడం అనే దానిపై కూడా జిల్లా కలెక్టర్ రేపు కూడా నిర్ణయం తీసే అవకాశం కనిపిస్తుంది. అఖిల యోగానంద్, అయితే మరో పక్కన అయితే ఈ ఘటన అనంతరం కూడా ఏఎస్పీ రోహిత్ అయితే దీనిపైన ఏమీ స్పందించలేదు. కేవలం ప్రజల కోసం మేము 24 గంటలకు కష్టపడతాము, ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఎవరు భయపడొద్దు, మేము పని చేస్తూనే ఉంటామంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. అంటే జేసీ వ్యాఖ్యలను అయితే ఆయన పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా రోహిత్ కుమార్ చౌదరి ఒక విషయంలో స్పష్టంగా ఉన్నారు. తాడిపత్రిలో మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా ఇది పోలీసు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా జిల్లా తాడిపత్రి ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఏదైతే జేసీ బెదిరింపులు ఉన్నాయో అవన్నీ కూడా మా జిల్లా ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ చూసుకుంటారు, ఆయనపై కేసు నమోదు చేసే అంశాన్ని కూడా ఆయనే చూసుకుంటారు, నాకు సంబంధం లేదు అంటూ కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడలేదు, కానీ తన అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టించారు నిన్న. అక్కడ కూడా కేవలము అనుచరులు మాట్లాడుతూ ఎక్కడా కూడా వారు కూడా డి అంటే డి అనే స్థాయిలోనే ఎక్కడ వెనక్కి తగ్గకుండా డి అంటే డి అనే స్థాయిలోనే మాట్లాడారు. క్షమాపణ చెప్పేది లేదు అంటూ కూడా అన్నట్టు కూడా వ్యవహరించారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు, కానీ అక్కడ మీడియాతో ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. మీడియా మీద కూడా మీడియాకి వైపు కూడా చూడకుండా తన కారుకి వెళ్ళిపోయారు, కానీ ఎక్కడా కూడా క్షమాపణ చెప్పేది లేదు అన్నట్టు కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, కేసు నమోదు చేసేంతవరకు వెళ్తుందో లేదంటే మధ్యలోనే ముగుస్తుందో అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అఖిల మేము కల్పిస్తుందా? ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అటు పోలీస్ సంఘం అయితే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే, ఎందుకంటే ప్రజల కోసం ఇంత కష్టపడుతూ ఉన్నారు. అటు ఏఎస్పీని ఇలాంటి మాటలు అనడం కరెక్ట్ కాదంటూ కూడా వారైతే నిన్న నుంచి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అధికారులు కూడా దీని మీద ఏమైనా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అంటే ఇప్పటివరకు జిల్లా ఎస్పీ దీనిపై గుత్తి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం, ఇలాంటి బెదిరింపు ధోరణితో ఉన్న వాటికి చట్టపరంగా ముందుకెళ్తాం, అలా గన్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా పోలీస్ సంఘం నాయకులు కూడా దీనిపై జేసీ పునరాలోచించుకోవాలి. ఎక్కడా కూడా ఏదైతే రోహిత్ కుమార్ చౌదరి సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేదా డీజీపీ నియమించింటే వచ్చిన వాడక తప్ప వేరే ఉద్దేశం లేదు. కేవలం తాడిపత్రుల్లో ఇవాళ శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటే అది కేవలం రోహిత్ కుమార్ చౌదరి వల్లే అంటూ కూడా వారు కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు, కానీ జేసీ అనుచరులు మాటలు చూస్తుంటే ఎక్కడా కూడా క్షమాపణ చెప్పే విధంగా లేదు. కేవలము వారు పోలీస్ సంఘాన్ని తిరిగి ప్రశ్నిస్తే అవకాశం పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ సంఘం రిజిస్ట్రేషన్ ఉందా, పోలీస్ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, ఇవన్నీ కూడా వారు కూడా తిరిగి ప్రశ్నించే పరిస్థితి ఉండడంతో రేపు అయితే కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఇదే విధంగా వాయిస్ ఉంటుందో వాయిస్ మారుతుందో అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇస్తేనే మిగతా విషయాలు కూడా మనం వెల్లడించే అవకాశం ఉంది. అఖిల రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.